నేల నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆకాశము నుండి వచ్చాను. పిల్లల చదవబడిన దేవుని మాటలు మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి దేవుడు నెరవేర్చవలసినటువంటి అద్భుతమైన కార్యాలు ప్రారంభించక ముందు సర్వలోకంలో ఉన్న జనసమూహం అంతా ఈ విధంగా అనుసరించాలని చెప్పి ఒక విలువైన మాదిరిని ప్రభువారు ఈ లోకంలో అందించాడు. ఏంటి ఆ మాదిరి అనగా బాప్తిస్మం. యోహాను గారి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నాడు. యోర్దాను నది సర్వలోకంలో ఉన్న మానవులందరూ ఈ విధంగా బాప్తిస్మం ద్వారానే తండ్రి ఎదుగు చేర్చబడతారు అనేటువంటి ఒక మాదిరిని ప్రభు అందించాడు. అలాగే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకొని నీడలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే అద్భుతం, ఒక పావురము ప్రభు మీద ఆనుకొని ఉన్నటువంటి ఒక గొప్ప సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని చూద్దాం. ఒక పావురము యొక్క ప్రత్యేకత, పావురము యొక్క విశిష్టత ఇక్కడ మనం ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆ యేసు ప్రభువుపై వాలినటువంటి ఆ పావురము యొక్క గొప్పతనము, ఆ పావురము యొక్క విశేషాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ముందుకు కొనసాగుదాం. పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నదని ఆత్మీయంగా దేవుని పేరుని తెలియజేస్తున్నాం. అలాగే సంఘములకు కూడా సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే పావురము కల్మషం లేని ఒక పక్షి. ప్రతి జంతువులోనూ, ప్రతి పక్షిలోనూ చేదు ఉంటుంది. కానీ చేదు లేని ప్రకృతిలో దేవుడు అనుగ్రహించిన పక్షులలో, జంతువులలో చేదు లేని ఏకైక పక్షి పావురము. అంటే కల్మషము లేనిదై ఉన్నది, దోషము లేనిదై ఉన్నది, చేదు లేనిదై ఉన్నది. ప్రియరా, మన జీవితాలలో ఈ పరిశుద్ధతను మనం పొంది ఉండాలని, ఈ ప్రత్యేకతను మనం పొంది ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి పాపము లేని దేవుడు, చేదు లేని దేవుడు, సర్వ మానవాళిని పరిశుద్ధులుగా మార్చాలని భూలోకంలోనికి వచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మాదిరిని ఈ లోకంలో మనందరం కూడా తప్పనిసరిగా అనుసరించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధతను కోల్పోయిన మన జీవితంలో పరిశుద్ధతను మరలా తీసుకురావడానికి, కడపటి ఆదాము ద్వారా మనం కోల్పోయిన ఆ పరిశుద్ధతను మన జీవితంలోకి తీసుకురావడానికి కడపటి ఆదాము గారి ద్వారా ఆ ప్రణాళిక నెరవేర్చబడింది. ఆ కడపటి ఆదాము గారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధంగా ఉన్నాడు, దోషం లేని వాడిగా, పాపం లేని వాడిగా ఉన్నాడు. కానీ కొంతమంది గిట్టని వారు, మత ఛాందసవాదులు యేసు ప్రభు వారిని ఏమన్నారంటే, మనము మంచి సమరీయుడు ఉపమానంలో ఉన్నటువంటి వాక్యాలను ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు నేను మీకు యోహాను సువార్తలో చూపించాను. ఏమన్నారు? ఇతను సమరీయుడు, ఇతను సాతాను సంబంధి అని చెప్పి యేసు ప్రభువును దూషించిన సందర్భాలు దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ వచ్చినాం. ఆ రోజుల్లో యేసు ప్రభువుని దూషించారు, అవమానపరిచారు, అపహాసించారు. అలాగే పిల్లరా, ఈ రోజు కూడా చాలా మంది ప్రభు అంటే గిట్టని వారు, దేవుని కార్యాలను గుర్తించిన వారు, ప్రభువుని ఇష్టానుసారంగా మాట్లాడే జనాంగం ఇప్పటికీ కూడా ఉన్నారు. కానీ వారి యొక్క మంచి మనసుతో వారు మారాలని, ప్రభువును సొంత రక్షకునిగా వారు
అంగీకరించే విధంగా దేవుని కార్యాలు వారి పట్ల జరగాలని మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. సౌలు సంఘంలో ఉన్న వారందరినీ కూడా, ప్రభువును గుర్తించిన వారందరినీ కూడా చంపేస్తూ వస్తున్నారు. సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఒక భయంకరమైన వెలుగు ద్వారా సౌలును తనలో ఉన్న వారిని దర్శించాడు. ఒక మహా గొప్ప వెలుగు, ఒక మహా గొప్ప దేవుని దర్శనం కఠినుడైనటువంటి సౌలును పౌలుగా మార్చింది. అలాగే మనం కొన్ని పర్యాయాలు నిరాశ చెందుతూ ఉంటాం. దేవుడిచ్చిన వాగ్దానాలను అయితే అనుసరిస్తాం, కానీ కొన్నిసార్లు జరిగే కొన్ని సంఘటనలు నిరాశకు మనల్ని గురి చేస్తూ ఉంటాయి. ప్రియులారా, ఒకప్పుడు దైవజనుడు కూడా, ఏలియా కూడా నిరాశ చెందాడు. ఎందుకంటే 3.5 సంవత్సరాలు వర్షం కురవదని చెప్పమన్నాడు దేవుడు. యెజబెలు యొద్దకు వెళ్ళాడు, విషయం చెప్పాడు. వెంటనే అతని మీద కుట్రపన్ని, ఏలియా ఎక్కడున్నా అతను పట్టుకోండి, అతను చెప్పేమని ఆర్డర్ ఇచ్చాడు. వెంటనే అతను భయంతో పారిపోవడం ప్రారంభించాడు. ఈ రోజున గొప్ప దైవజనుడే మానవ భయానికి లోనై పారిపోవడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, కొన్నిసార్లు ఈ లోకంలో మానవ జ్ఞానం మనల్ని బలహీనం చేస్తుంది. మానవ శోధనలు మనల్ని బలహీనం చేస్తాయి. మేము దేవుని కొరకు నమ్మకంగా ఉంటున్నాం. మా పిల్లల విషయంలో దేవుడు అద్భుతాలు చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మా కష్టఫలాలను మేము అనుభవించాలని మేము ఆశపడుతూ ఉన్నాం. కానీ ఎన్నో సందర్భాల్లో మేము అనుకున్నది అయితే మరొకటి జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో నుండి మేము విడుదల పొందలేమా? దేవుని యొక్క మహిమను మేము అనుభవించలేమా? అన్ని ఎరిగిన వారమైంది కూడా కొన్ని సందర్భాల్లో మనము బలహీనం అవుతూ ఉంటాం. ప్రియులారా, అది సహజం. కానీ నిన్ను బలపరచువాడు కునుకడు, నిద్రపోవడానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం బలవంతులుగా ఉండాలి, దేవుని మహిమ కొరకు నిలబడేవారంగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి మానవుడు పరిశుద్ధులుగా మార్చబడాలని, ఆయన రక్తంతో కడగబడాలని. సాతాను ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి వారు కూడా ఆ దేవునికి దూరంగా ఉండాలి, ప్రతి వారు నా వైపు రావాలి అని కోరుకుంటూ ఉంటుంది సాతాను. కానీ సాతాను చివరి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక భయంకరమైన నరకంలో కాలిపోవాల్సిన పరిస్థితి ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన దేవుని బిడ్డలైన ప్రతి వారు కూడా సాతాను కలిగించే ఆ మహిమల వైపు మనం వెళ్ళకుండా శోధనైన శ్రమైన దేవుని కొరకు నిలబడి దేవుని చిత్తంలో ఆ పరిశుద్ధతను మనం కొనసాగించుకున్నట్లయితే ఆ భాగ్యం ఎంతో గొప్పగా ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తాం. అది అనుసరించాలంటే సామాన్యులకు అర్థం కాదు, సామాన్యులు అనుసరించలేరు. దేవుని పరిశుద్ధతను గుర్తించిన వారు, దేవుని త్యాగాన్ని గుర్తించిన వారు, అపవాదిని ఎదిరించగలిగిన వారు, దేవుని మాటకు లోబడిన వారు మాత్రమే ఈ అద్భుతాలను చూడగలుగుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, మరి మనందరం కూడా అలా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశమైంది. అలాగే ఈ యొక్క పౌరము చాలా తెలివైన పక్షిగా ఉంటుంది. ఎలా పడితే అలా ప్రజలను భయపడిపించడానికి కానీ పక్కద్రోవలకు నడిపించడానికి కానీ ప్రయత్నము చేయదు. తన మంచితనాన్ని తను అనుసరిస్తూ ఉంటుంది. అలాగే ఒక విలువైనటువంటి సమాచారాన్ని సేకరించేదిగా, పంపించేదిగా కూడా రాజుల కాలంలో అనుసరించడం జరిగింది. పౌరాన్ని ఆ విధంగా ఉపయోగించడం జరిగింది. ఒక మెసెంజర్ అనగా అంటే ఇక్కడ సమాచారాన్ని మరొక స్థలానికి చేర్చేదాన్ని మెసెంజర్ అంటారు. అద్భుతమైనటువంటి పనిని పాపం జరిగించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఒక ప్రత్యేకమైన సాధుమైన జంతువుగా, పరిశుద్ధత కలిగినదిగా ఉంటుందని కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. పరిశుద్ధత ఎలా పడితే అలా తన యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుచుకునే దానికి ప్రయత్నం చేయదు. పౌరము తన పరిశుద్ధతను ఎప్పుడు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తన దేహాన్ని అపవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయదంట. అలాగే తన మనసును కూడా అపవిత్రం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నము చేయదు. పరిశుద్ధంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నము చేస్తూ ఉంది. ఎలా? బైబిల్లో ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆదికాండంలోకి మనం వెళ్తే దేవుడు జలప్రళయం ద్వారా భూలోకం అంతటా కూడా నీటితో ముంచివేసినప్పుడు నోవాహు ఓడలో ఉన్న వారందరూ పైకి తేలాడు.
చేయడానికి వచ్చారు. జలప్రలయము ముగించబడిన తర్వాత నీరు ఇంకా భూమి మీద ఉన్నాయా, ఇంకిపోతూ ఉన్నాయా తెలుసుకోవాలని ఆలోచన కలిగింది. ఎవరికి? నోవాహుకు. అప్పుడు 2 పక్షులను ఎంచుకున్నారు. మొదటిగా కాకిని ఎంచుకున్నాడు. కాకిని ఆ ఓడలో నుండి బయటకు పంపించడం జరిగింది. కాకి ఓడలో నుంచి బయటకు వెళ్ళడంతోనే ఆ భయంకరమైన శవాలు, ఆ మురికి, ఆ అపవిత్రతను చూసి సంతోషించింది. ఊరతా వచ్చింది. ఏం అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి శవాల మీద వాలిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో చరిత్ర మర్చిపోయింది. శవాలు తింటూ ఓడను మర్చిపోయింది. ఆ పక్షిని పంపించిన యజమాని కూడా మర్చిపోయింది. చూశాడు ఇంకా కాకి రాలేదని చెప్పి మరి ఒక పక్షిని ఆ ఓడలో నుండి బయటికి పంపించాడు. ఆ పక్షియే పావురము. పావురం ఏం చేసింది? ప్రయాణించింది. ఎంత దూరం ప్రయాణించినా నీరే ఉంది. అయినప్పటికీ కూడా ఓర్చుకుంది. ఇంకా ప్రయాణించి తను అనుకున్న, తనకిష్టమైన స్థలము దొరికే వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇంకా నేను ఎంత దూరం వెళ్ళాలి, ఏంటి నా పరిస్థితి అని చెప్పి తనను తాను హృదయంలో బలహీనమైన ఆలోచనలు తెచ్చుకోవడానికి ప్రయత్నము చేయలేదు. పావురం గురించి చాలా పాటలు ఉన్నాయా? చాలా పాటలు ఉన్నాయి. పాతకాలంలో పాటలు. బండ సందున పావురమా, పేటు వీటుల పావురమా, వరుడి నిన్ను కోరిన కలత చెందమా, పేటు నిన్ను కోరిన వీటి చెందమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు వచ్చు వేళాయ వేచి, క్రీస్తు వచ్చు వేళాయ వేచి, బండ సందున పావురమా. బండెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. బండ సందున దాగి ఉన్నది ఎవరు? సంఘం. బండ సందున దాగి ఉన్నది ఎవరు? సంఘం. పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యం మరియు ఆత్మీయంగా సంఘానికి సాదృశ్యం అని కూడా నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. అన్నగారు కూడా పడారు కదా, ఓ ప్రియ పావురమా, ప్రియమైన పావురమా, నువ్వు నాతో లేకుంటే. చక్కని పాట వాడు పాడారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఏమని పాడారు? కొండల్లోన కోనల్లోన కొండల్లోన కొనల్లోన నిన్నే వెతికాను, నిన్నే అడిగాను. కొండల్లోన కొనల్లో నిన్నే వెతికాను, నిన్నే అడిగాను. ఎటు చూచినాను, ఏం చేసినాను, మదిలో నిన్నే తలుచుచున్నాను. ఒకసారి కనిపించి దారి చూపించనా,
నిర్మలమో చుట్టితే మంచిపోతుమో పట్టకన్నా చుట్టితే మంచిపోతుమో పట్టకన్నా ప్రేమ మధురము నీ మనసు నిర్మలము ఆ ప్రేమ మధురము నీ మనసు నిర్మలము నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురమో నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలమో. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మరి ఎన్నో పాటలు పౌరుల గురించి మరి పావురము యొక్క పరిశుద్ధత గురించి వ్రాయబడి ఉంది. కొండల్లోన కోనల్లోన నిన్నే వెతికాను, ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగాను, ఎటు చూసినాను ఏం చేసినాను మదిలో నిన్నే తలుచుచున్నాను, ఒకసారి కనిపించి ఈ దారి నాకు చూపించాను. అంటే నోవాహు ఏ ఉద్దేశంతోనైతే ఏ దారి కొరకైతే నోవాహు ఓడలో నుండి పావురమును పంపించాడో దానిని కనుగొన్నది పౌరులు. కాకి దాన్ని కనుగొనటం పక్కన పెట్టేసి దానికి నచ్చిన ఆహారము అందిందని చెప్పి శవాల మీద పడి ఆ ఆహారం తింటూ దేవుని ప్రణాళికను మర్చిపోయింది. దేవుని ప్రణాళికను మర్చిపోయింది. కనుక ప్రియులారా, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎన్నో పాటలు ఎంతోమంది దైవజనులు ఈ యొక్క పావురం గురించి దాని యొక్క విశిష్టత గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు విశ్వాస జీవితం ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తాం. ఏ దారిన దేని పనులు పావురం వెళ్ళిందో ఆ పనిని నిర్వహించి మనలో ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. అది పావురం యొక్క గుణలక్షణం. ఈరోజు మనం కూడా భూలోకంలోకి ఎందుకు వచ్చాం ప్రశ్నించుకున్నామా? ఎప్పుడైనా లోకంలో మనకు ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, వాటి కొరకు వచ్చామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఆజ్ఞను అనుసరించి భూలోకంలో యాత్ర ముగించిన తర్వాత దేవుడు సిద్ధపరిచిన వల్ల అమూల్యమైన స్థానాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈ లోకంలోకి మనం వచ్చాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. భూలోకంలో మానవ జీవితం గొప్పది. భూలోకంలో ఈ మానవ జీవితంలో దేవుడు మనకు ఏ టైంలో ఏ ప్రమోషన్ ఇవ్వాలో ఆ ప్రమోషన్ ఇస్తూ, ఏ టైంలో ఏ విధంగా మనం నడిపించాలో ఆ విధంగా నడిపించబడుతూ ఈ భూలోకంలో జీవించడం మంచిదే. కానీ ఈ భూలోక జీవితం ఎప్పటికీ ఎన్నటికీ ఏది సాధించినా ఏమి కలిగి ఉన్నా మనకు శాశ్వతమైనది కాదు అనే వాస్తవాన్ని కూడా మనం గుర్తించి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చామో ఆ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ భూలోకంలో జీవితాన్ని జీవిస్తూ ఎందుకు వచ్చామో, దేనికి వచ్చామో, దేవుడు ఎందుకు పంపించాడో అనేటువంటి ఆలోచన మనం ఎప్పుడు మర్చిపోకుండా ఈ లోకంలో దేవుడి మనతో బ్రతకాలని దేవుడు అడిగి తెలియజేస్తాం. కొంతమంది భూలోకంలో ఏవో కొన్ని కార్యాలు జరగలేదని ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఆ కార్యాలు జరిగిన తర్వాత ఆ వెండి సంపాదించుకుంటావు, బంగారం సంపాదించుకుంటావు, డబ్బులు సంపాదించుకుంటావు. ఆ తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? అన్నీ సంపాదించుకుంటావు, వయసు కూడా నిలబడతా ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? మరణం అనేటువంటిది ఖచ్చితంగా సంభవిస్తుంది. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు మనం ఏంటి వెనక మనని మట్టికి చేరుతూ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు చేరు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తాం. భూలోకంలో ఏదేదో మనం అనుభవించాలని అనుకుంటాం, మంచిదే కాదంటం లేదు. కానీ ఏది అనుభవించినా ఏది సాధించినా మనకు గురి కలిగి ఉండాలి. ఆ గురి మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో మనం ఎన్నడూ మర్చిపోయే వారిగా ఉండకూడదు. వాటిని మనం గమనించుకుంటూ భూలోకంలో జీవించే వారిగా ఉండాలి. అందుకే ప్రియులారా, ఒక పరిశుద్ధత. యేసు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధతను కోల్పోయాడా? ఎందరో ఎన్నో మాటలు మాట్లాడినప్పటికీ కూడా తన పరిశుద్ధతను కోల్పోలేదు. పౌరము కూడా ఓడలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత
కానీ పౌలు మాత్రం తన పరిశుద్ధతను కోల్పోలేదు. మరలా ఓడలోకి చేర్చబడింది. అద్భుతమైన సాక్ష్యమును, అద్భుతమైన నమ్మకత్వాన్ని కాపాడుకుంటాయి. మనం కూడా భూలోకంలోకి వచ్చాం. మనకు దేవుడు ఏ ప్రమోషన్ ఇవ్వాలో ఆ ప్రమోషన్లో ఇప్పటివరకు మనము కొనసాగుతూ వచ్చాం. ఇంకా దేవుడు ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, ఇంకా మనం ఏ ప్రమోషన్ పొందుకోవాలో ఖచ్చితంగా ఆ ప్రమోషన్లని కూడా మనం పొందుకోగలుగుతాం. ఒకవేళ దేవుడు మన ఆయుష్ను ముగిస్తే పొందుకోలేమేమో. దేవుడు మన ఆయుష్ను పొడిగించి ముందుకు నడిపిస్తామంటే పొందుకుంటాము. ఆ విశ్వాసం మొదటిగా మనలో ఉండాలి. రెండవదిగా ఎప్పటికప్పుడు మనల్ని మనం దేవునికి సమీపస్తులుగా మార్చుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే పౌరంలో ఉన్నటువంటి మరి ఒక గుణం ఏంటంటే శ్రేష్టమైన ఆహారం మాత్రమే తింటుంది. ఏది పడితే అది తినడానికి ప్రయత్నము చేయదు. అవునా కాదు? శ్రేష్టమైన ఆహారం మాత్రమే తింటుంది. అలాగే మనము కూడా శ్రేష్టమైన ఆహారం మన సామర్థ్యం కొరకు మనం తింటాం. పౌరం అయితే మేఘాల్లో వెళ్తుంది, లేకపోతే ఆకాశంలో వెళ్తుంది. తనకు అనుకూలమైన పండు ఎక్కడైతే ఉంటుందో ఆ పండు తింటుంది. మరి మనం కూడా అలా వెళ్ళి మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ పండు తినగలమా? నో. కొన్నిసార్లు తినే భాగ్యం ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని బాధ్యతలను బట్టి మనం ఒక గిద్దెడు రైస్ వండుకొని తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు మనకు ఉంటాయి. పౌరానికి ఉన్నటువంటి క్వాలిటీస్, పౌరానికి ఉన్నటువంటి స్వేచ్ఛ, ప్రత్యేకత మనకు ఉండకపోవచ్చు. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? ఉన్నదాంతో తృప్తి చెంది దేవుడికి మహిమార్థంగా జీవించడం నేర్చుకోవాలి. లేని దానికి మనం దిగులు పెట్టుకొని ఉన్నదాన్ని పోగొట్టుకునే మనసు మనం కలిగి ఉండకూడదు. అలాగే ముఖ్యంగా శ్రేష్టమైనది ఏంటో తెలుసా? శ్రేష్టమైన ఆహారము పౌరం తింటా ఉంటే ఈరోజు రకరకాలైన ఆహారాలు మనం కళ్ళతో చూస్తూ ఉంటాం. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, బలర్పించే కాడికి వెళ్తారు. దేవుని మందిరానికి వస్తారు, బలర్పించి తీసుకొచ్చి ఇది ఆహారంగా చేయమని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటారు. స్త్రీలు మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా, తినకూడదంటే నీ భక్తి ఎంత నమ్మకమైందా అని చెప్పి ప్రశ్నించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళరు, అన్ని స్థలాలకు వెళ్తారు. దొరికిన తెచ్చి ఇంట్లో చేయమని బలవంతం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం శోధనకు గురవచ్చు. అలాంటప్పటికీ ధైర్యవంతులుగా మనం దేవుడిచ్చిన విశ్వాసమును, శ్రేష్టమును కాపాడుకుంటూ అడుగులు ముందుకు వేయాల్సిన బాధ్యత మన మీద ఉందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తా ఉంటుంది. అలాగే మనము కూడా మాట వినటం, బలి అర్పించడం కంటే కూడా చాలా దేవుడికి ఇష్టమైనది అనేటువంటి మంచి విషయాలు మీరు కూడా నేర్చుకోవాల్సిందిగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తాము. అలాగే పౌరంలో ఉన్నటువంటి మరొక విశిష్టత ఏంటంటే నిర్దోషంగా ఉంటుంది. అలాగే ప్రేమ కలిగి ఉంటుంది. దేనికి సాదృశ్యం అంటే శాంతికి, త్యాగముకు సాదృశ్యంగా ఉంటుంది. ఏమండి గమనించండి, పౌరము దేనికి సాదృశ్యం ఉంటుంది? ప్రేమకు, శాంతికి, త్యాగములకు సాదృశ్యంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రేమకు, శాంతికి, తర్వాత త్యాగానికి సాదృశ్యంగా ఉంటుంది. యేసు ప్రభు కూడా తన జీవితాన్ని లోకంలో ఉన్న మానవులందరి కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడ్డా, వ్యతిరేకించాడు. అలాగే ప్రేమ, భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా యేసు ప్రభుని తిరస్కరించిన యేసు ప్రభు మనుషులందరి మీద ప్రేమ చూపించాడా లేదా? ప్రేమ చూపించాడు. శాంతి అంటే మనం సమాధానము, శాంతి పర్యాయ పదాలు. ఏదైనా విలువైన కార్యాలు జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆ ప్రాంగణంలో ఏమి ఎగరేస్తారు? పావురాలను ఎగరేస్తారు. ఎందుకంటే ఈ ప్రాంగణం అంతా కూడా దేవుని శాంతితో, దేవుని సమాధానంతో, దేవుని నెమ్మదితో నింపబడాలి. ఈ ప్రాంగణంలోకి వచ్చిన వారందరూ కూడా అలాగే నింపబడాలని చెప్పి శాంతికి, ప్రేమకు సాధనంగా పావురాలను పైకి ఎగరేస్తూ ఉంటారు. మరి మనం కూడా దేవుని బిడ్డలుగా నిర్దోషత్వాన్ని కలిగి ఉండాలి. ప్రేమ, శాంతి,
త్యాగపూరితమైన మనసు మనం కలిగి ఉండడానికి ప్రయత్నము చేయాలని కోరుపెట్ట నేను తెలియజేస్తున్నాను. త్యాగం ఏంటంటే తెలుసా? ఇది మనకు ప్రమాదమని తెలిసినప్పటికీ దేవుని మాటకు తలవంచడమే ఒక అమూల్యమైనటువంటి త్యాగములకు సాదృశ్యంగా. ఉదాహరణకి అబ్రహాము, ఇస్సాకు. అబ్రహాము, ఇస్సాకు వాళ్ళ యొక్క ఉద్దేశాలు మనం గమనించినట్లయితే, అబ్రహాముతో దేవుడు మాట్లాడండి, కుమారుడు బలి ఉన్నది. ఇస్సాకు కాస్త ప్రాయం వచ్చినటువంటి వ్యక్తి. మనం మరియా పర్వతానికి వెళ్ళాలి అన్నాడు. గాడిదను కట్టుకున్నాడు, పిల్లోడు తీసుకున్నాడు, గాడి పువ్వులు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, మార్గంలో పరివారితో నడిచింది. అప్పుడు ఏమన్నాడు? నాన్న అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు ఏదో అడిగినప్పుడు ఏం చెప్పాడు ఆయన? బలి పశువు సంగతి దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. తర్వాత ఇస్సాకు లక్షణం గురించి చెప్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చాడు, చేతులు కట్టాడు. వినండి, కట్టెలు పేర్చాడు, చేతులు వెనక్కి కట్టాడు, కత్తి తీసుకుని నరగబోతున్నాడు. చేతులు వెనక్కి కడుతున్నప్పుడే పిల్లలకు అర్థమైపోతుంది. అవునా? అర్థమైపోతుంది కదా. చేతులు కట్టేదాకా ఉదాహరణకి పిల్లలకి ఏదైనా భయం చెప్పాలని ఎక్కడికి వెళ్ళి రాడు ఇప్పుడు దాకా అని చెప్పి బాగు చేయబోతున్నాం అనుకోసం బాబు వాళ్ళు ఏం చేస్తాడు? అమ్మ నాకేమో కూడింది అని చెప్పి చెయ్యి ఉంచుకొని ఒకరికి వెళ్ళాలనే ప్రయత్నము చేస్తాడు. మౌన కాదు, ఎందుకంటే పెద్దోడు వయసు వచ్చినోడు కావచ్చు. ఇప్పుడు జోయలు ఉన్నాడు, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళామని చెప్పి చేయబోతుకోవడానికి ప్రయత్నం చేస్తే మనడు దాకా అక్కడే నిలబడేవాడు. ఇప్పుడు పెద్ద ఎక్కడ కదా ఉడటానికి ప్రయత్నం చేస్తాడు. ఏమో అంతేనా? ఉడుతున్నాడు. ఇప్పుడు అదే చిన్నప్పుడైతే అక్కడే నిలబడేవాడు. చిన్నప్పుడు అక్కడే నిలబడే విధానం పెద్ద అయిన తర్వాత కూడా రావాలి. ఆ విధానం ఎవరికి వచ్చింది? చెప్పాలి. ఆ విధానం ఎవరికి వచ్చింది? ఇస్సాకు వచ్చింది. అంటే ఆ విధానం ఇస్సాకుకు రావటానికి గల కారణం ఏంటి చెప్పండి? నా తండ్రి నా పట్ల ఎప్పుడు మేలే చేస్తాడు. కుమారుడికి కరెక్ట్. దేవునికి స్తోత్రం. నా చేతులు కట్టాడా? నా చెయ్యి పట్టుకున్నాడా? నా మీద కొరకే. నా చేతులు కట్టేశాడా? నా మీద కొరకే. ఆ యొక్క కట్ల మీద పడుకోబెట్టి కత్తి పైకి ఎత్తినప్పుడు కూడా దుర్మార్గుడు నువ్వు చేసే పని ఏంటని ఉన్నాడా? అంటే ఒకవేళ ఇది ఎందుకు చేస్తున్నాడో, నా తండ్రి నా పట్ల ఈ పని చేసిన నా మీద కొరకే. చూడండి, ఈ ప్రత్యేకత మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గుండె అలా కొట్టుకుంటూ ఉంటుంది. ఏమా చెయ్యి పట్టుకున్నా ఏమనుకుంటున్నాడు ఇస్సాకు? తండ్రి నా చెయ్యి పట్టుకున్నా నా మేలు కొరకే అనే మాట మనకి ఏమవుతుంది? ఇస్సాకు ఏమనుకుంటున్నాడు? తండ్రి నా చెయ్యి పట్టుకున్నా తండ్రి నా చెయ్యి పట్టుకున్నా ఓకే, తండ్రి నా చేతులు కట్టేసినా, తండ్రి నాపై కత్తెత్తినా, అమ్మో నాకు ప్రమాదం చేయబోతున్నాడు అనుకుంటే అక్కడ ఉండేవాడైనా అక్కడ నుంచి లేచి పరాడయ్యేవాడు. అలా వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఎవరిని గౌరవించినట్టు? దేవుడు తండ్రిని గౌరవించాడు. తండ్రి ఎవరిని గౌరవించినట్టు? దేవుడిని గౌరవించాడు. దేవుడి ఉద్దేశం ఏంటి ఇప్పుడు చెప్పండి? దేవుడి ఉద్దేశం ఏంటి? టోటల్గా నాకు చెప్పాను కదా, బలి అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. అది అంశం. ఈరోజు మనము కూడా మాట వినే మనసు కలిగి ఉండటం శ్రేష్టం. నువ్వు అర్పణ వర్తించినా, దేవుని సన్నిధికి వచ్చినా అవి దేవునికి ఇష్టం, మంచిది. వాటన్నిటికంటే ఇంకా ముఖ్యంగా మనం ఏం చేయాలి? ఆత్మలో, మనస్సులో, మైండ్లో దేవుని మాటకి ఇవ్వబడే మనసు కలిగి ఉండాలి. ఆ విధానం ఎవరు కలిగి ఉన్నారు? ఇస్సాకు కలిగి ఉన్నాడు. అబ్రహాము ఎవరి విధానం కలిగి ఉన్నాడు? దేవుని విధానం కలిగి ఉన్నాడు. తండ్రి కుమారుడు ఇద్దరు. తండ్రి దేవుని బట్టి అబ్రహాము నడిస్తే, అబ్రహాముని బట్టి ఎవరు నడిచారు? ఇస్సాకు నడిచాడు. ఈ విధానం మనం నేర్చుకోవాలి. తిమోతి అవ్వను బట్టి ఎవరు నడుచుకున్నారు? తిమోతి
తల్లి నడుచుకుంది. తిమోతి తల్లిని బట్టి ఎవరు నడిచారు? తిమోతి నడిచారు. తిమోతి టైం వచ్చేసరికి తిమోతి ఏ రేంజ్లోకి వెళ్ళాడు? ఒక మహా గొప్ప అపోస్తలులకు శిష్యుడిగా, కొన్ని సంఘాలకు నాయకుడిగా, ఎంతో మంది యావత్ ప్రపంచంలో ఉన్న యవనస్తులందరికీ మాదిరికరమైన వ్యక్తిగా నిలబడ్డాడు తిమోతి. అలాగే ఈరోజు మనం కూడా ఆ విధానంలో దేవుడు మనం నడిపించాలంటే మనం కూడా బలి అర్పించడం కంటే ఏం ముఖ్యం? బలి అర్పించడం కంటే ఏం ముఖ్యం? మాట ముఖ్యం. దేవుడికి లోబడటం ముఖ్యం. ఈరోజు ఎంతమంది లోబడుతున్నారండి? ఎవరైనా లోకంలో ఉన్నవారు ఒక మాట చెప్తే ఆ మాటకి ఇచ్చిన ప్రాధాన్యత, ఎవరి దేవుని వాక్యానుసారంగా ఒక మాట మీకు అందించబడితే ఆ మాట మీరు లోబడుతున్నారా? ఒకసారి అర్థం చేసుకోవాల్సిందో కోరుతుంది. లోబడుతున్నారని నమ్ముతున్నారు. లోబడని వారు లోబడి దేవుని చిత్తములకు విధేయులు కావాలని ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నేను తెలియజేస్తున్నాను. మరి దేవుని చిత్తం అయితే ఇంకా కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు గురించి ఇప్పటివరకు నేను చెప్పిన ఉపద్ఘాతంతో కూడినటువంటి విషయాలన్నీ మీ మనసులో భద్రం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పౌరము తెలివైనది. పౌరము యుద్ధాలలో రాజులకు మెసెంజర్గా ఉపయోగపడింది. పౌరము సాధువైన జంతువు, పరిశుద్ధంగా ఉంటుంది, శ్రేష్టమైన ఆహారం తీసుకుంటుంది, నిర్దోషత్వం కలిగి ఉంటుంది, ప్రేమ, శాంతి, సహనానికి ఒక అద్భుతమైనటువంటి మాదిరికరంగా ఉంటుంది. పౌరము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, అలాగే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ విలువైన అనుభవాలను మనము కూడా అనుసరిస్తూ దేవుని యొక్క మార్గంలో నమ్మకస్తులుగా ముందుకు కొనసాగడానికి ప్రభు సహాయం మనకు ఎల్లప్పుడూ తోడే నడిపించాలని కోరుతూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే మరి ఒక ఆదివారం మరి ఒక సందర్భం మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు వందనాలు చెల్లించడానికి ముందుకు కొనసాగుతాయి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువాని స్తోత్రం. ఎప్పుడో వరకు మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన అద్భుతమైన విశ్లేషణ, పౌలు యొక్క ప్రత్యేకతల గురించి ఉపద్ఘాతంగా మేము కొంత నీ మాటలు వినడానికి ఈరోజు మీరు మాకు అవకాశం ఇస్తూ వచ్చినట్టుగా వందనాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు బిడ్డల హృదయాలలో భద్రం చేసుకుని నీకు మహిమాత్మక అడుగులు ముందుకు వేసే బాధ్యత చేస్తున్నాం. మరో మేమందరం నీ సన్నిధిలో నీ నామం పేరిట ముందుకు కొనసాగే వరకు నీ ప్రణాళికలను గొప్పగా అనుగురించి నడిపిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఎంతవరకు ఎత్తబడిన నీ మాటలు బిడ్డల హృదయాల్లో భద్రం చేసుకొని భావనలాగా ఒక విలువైనటువంటి గుణాలను కలిగి ఉండే వాటి ప్రియులు దయచేసి వినాలని తెచ్చుకోండి. యేసయ్య నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాను ప్రభుత్వాన్ని. ఆమేన్.